ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ బిగ్ అలర్ట్ అన్నమాట. బంద్ ఇవన్నీ కూడా మూసివేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు అండ్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తమ దీర్ఘకాలిక డిమాండ్ అయినటువంటి వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ ద బ్యాంక్ యూనియన్ UFBU ఆధ్వర్యంలో జనవరి 27, 2026న దేశవ్యాప్తంగా సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు ఈ సమ్మె ఏంటనే చూసినట్లయితే ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అనగా విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం అయితే ఈ నిరసనకు ప్రధాన కారణాలు అయితే వెల్లడించడం జరిగింది. కానీ అమలు కాని ఒప్పందాలు మార్చి 2024లో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ యూనియన్ల మధ్య కుదిరిన వేతన సవరణ ఒప్పందంలో 5 రోజుల పని వారం అంశాన్ని ఆమోదించినప్పటికీ ప్రభుత్వం దీనిపైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నమాట. స్పందించని ప్రభుత్వం గత కొన్ని నెలలుగా విజ్ఞప్తులు చేస్తున్న కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆందోళన తీవ్రతరం చేయాలని యూనియన్లు నిర్ణయించారు. యూనియన్ల ప్రధాన డిమాండ్లు ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు కేవలం 2వ, 4వ శనివారాల్లో మాత్రమే సెలవు అయితే లభిస్తాయి. అన్ని శనివారాలు సెలవు దినాలు ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పని గంటలు సర్దుబాటు. 5 రోజుల పని విధానం వల్ల పని గంటలు తగ్గకుండా ఉండేందుకు సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి ఉద్యోగులు ఇప్పటికీ అంగీకరించారు. మిగతా సంస్థల మాదిరిగానే ఇప్పటికీ RBI, LIC, స్టాక్ ఎక్స్చేంజ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు 5 రోజులు పని విధానం అనుసరిస్తుంది అని బ్యాంకులు కూడా అదే వర్తింపజేయాలని వారు వాదిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆ ప్రచారానికి దాదాపు 18.8 లక్షల ఇంప్రెషన్ రావడం ఉద్యోగుల్లో ఉన్న అసహనానికి నిదర్శనమని యూనియన్లు అయితే పేర్కొన్నాయి. బ్యాంకింగ్ సేవలపై ప్రభావం. జనవరి 27న జరగబోయే సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సేవలకు ఆటంకం కలిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా నగదు ఉపసంహరణ, డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్ వంటి నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. అంటే ఈ రోజు మాత్రం ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే సమ్మెను విజయవంతం చేయడమే లక్ష్యం అని చెప్పేసి ఈరోజు సమ్మె అయితే స్ట్రైక్ అనేది నిర్వహిస్తున్నారన్నమాట. ఇవన్నీ కూడా బ్యాంకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కూడా మూసివేయడం అయితే జరుగుతుంది అంటున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ. బిగ్ అలర్ట్ అన్నమాట. పొడిగిస్తారా లేదనేది 25 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బ్యాంకులు కూడా తెరుచుకునే అవకాశాలు అయితే ఉంది. ఒకవేళ సమ్మె పొడిగిస్తే మాత్రం 28 మళ్ళీ కూడా సమ్మె ఉండే అవకాశాలు అయితే ఉందన్నమాట. మొత్తానికి అయితే బ్యాంక్ పనులకు సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతాయి కాబట్టి బ్యాంక్ సంబంధించి ఈరోజు అయితే పూర్తిగా ఇవన్నీ కూడా